బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, బండారు శేషాయిని సుప్రీత, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలో వీరు పలు పార్టీల తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు సమాచారం. మంచి పనులు చేసి మార్గదర్శకంగా నిలవాల్సిన వీరు చెడు మార్గంలో ప్రయాణించడం మంచిది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, బండారు శేషాయిని సుప్రీత, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. గతంలో వీరు పలు పార్టీల తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత అడిగి తెలుసుకుందాం. సుచిత చెప్పండి, మొత్తం 11 మంది మీద అయితే కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అసలు వీళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యూత్ ని చంపడానికి రెడీ అయ్యారా అన్నట్టుగా అయితే వీళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పటివరకు అయితే 11 మంది మీద కేసులు అయితే నమోదయ్యాయి. ఆ 11 మందిలో ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాటి ప్రమోట్ చేయడం వల్ల ప్రమోషన్స్ వచ్చే డబ్బులైనా లేకపోతే బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ఎవరైతే దాన్ని చూసి ఆ ప్రమోషన్స్ చూసి బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెడుతున్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి ఏమైనా కమిషన్ ఎంత పర్సెంటేజ్ అని వస్తుందా, ఇలా ప్రతి ఒక్క విషయంలో అదే అసలు వాళ్ళు ఎందుకు అసలు ప్రమోట్ చేస్తున్నారు, డబ్బుల కోసమేనా అంటే వాళ్ళ డబ్బుల కోసం ప్రమోట్ చేస్తూ ఎవరైతే చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పెట్టి పోగొట్టుకొని తర్వాత వాళ్ళు అప్పుల పాలయ్యి చావడాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈజీ మనీ అనే ఒకటి యువతకి గాలం వేసి అలవాటు చేస్తున్నారు. వాళ్ళు రాత్రికి రాత్రి మీకు లక్షలు వస్తాయి అలా చెప్తూ అలవాటు చేసి చివరికి యువతని చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకొని కుటుంబాలు నాశనం చేస్తున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కొక్కరు భాగవతం అయితే బయటపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని దగ్గర 11 మంది మీద అయితే కేసులు నమోదు జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. అండ్ ఆల్సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా సన్నీ యాదవ్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఏదైతే ఆహా అనే ఒక ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఆహా వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ చాలా చోట్ల కూడా మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చూసాం. అసలు వీళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేశారు? ఎందుకంటే వాళ్ళు చిన్న ఇంట్రెస్ట్ కాబట్టి అలా పెద్ద ఇప్పుడు సర్కార్ అనే ఒక షో చేస్తారు, సుజీత్ సర్కార్ అనే షో ఉంటది ఆహాలో, దాంట్లో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అండ్ ఆల్సో మంచు లక్ష్మి కూడా ఇలా పెద్ద వాళ్ళ మీద అయితే కేసు ఎట్లాంటి నమోదు చేయడం జరగలేదు, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే నమోదు చేశారు. అండ్ ఆల్సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఒకప్పుడు ఐపీఎస్ సజ్జనాలు ఆర్టీసీ తను రియాక్ట్ అయ్యి హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఆల్సో ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీళ్ళు ఇప్పుడు రైట్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇంకొకసారి ఒకరి మీద కేసు నమోదు చేసరికి మిగిలిన వాళ్ళు రియాక్ట్ అయ్యి మేము ఒకప్పుడు చేసాం మేము ఇంకొకసారి చెయ్యము అండ్ ఆల్సో చేయము ఇంకొకసారి చేయము ఇంకొకసారి మీరు బెట్టింగ్ యాప్స్ పెట్టకండి అమౌంట్, అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత అని ప్రతి ఒక్కరు రిటర్న్ వాళ్ళు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ మీద కేసు నమోదు అవ్వడం జరుగుతుంది అనే పశ్చాత్తాపంతో చేస్తున్నారా లేకపోతే ఏం భయంతో చేస్తున్నారు? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. అయితే సుచిత, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం చైనాకి చెందిన యాప్సే చాలా వరకు ఉన్నాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రజలు కూడా నష్టపోవడం జరిగింది. కోట్లాది రూపాయలు అయితే నష్టపోయారని చెప్పి కూడా మనకి వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? ప్రభుత్వం అయితే దీని మీద గట్టిగానే స్పందిస్తుంది.
అండ్ ఆల్సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో కేసులు నమోదు చేశారు, తప్పకుండా అరెస్ట్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇవన్నీ కాకుండా మెట్రో ఏదైతే ఉందో మెట్రో మీద కూడా బ్యానర్స్ అండ్ ఆల్సో దాంట్లో డిస్ప్లే మీద కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్స్ అనేవి వేస్తున్నారు. దానికి కూడా సంబంధించి కేసు నమోదు చేస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళలో చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది కదా సుచిత? ఎస్, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు అండ్ హర్ష, ఈ టేస్టీ తేజ గానీ, రీతు, విష్ణుప్రియ కానీ ఇంకా చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మీద కూడా అయితే కేసులు నమోదు చేశారు ప్రస్తుతానికి. వాళ్ళైతే రిటర్న్ ఇప్పుడు రీతు చౌదరి అయితే రిటర్న్ ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ చేసింది. ఇంతకుముందు ఒక 1.5 year బ్యాక్ నేను ప్రమోట్ చేశాను బెట్టింగ్ యాప్స్ ని, రైట్ నో నేను చెయ్యట్లేదు అండ్ నాకు క్షమించండి చేసినందుకు, కలిసి బెట్టింగ్ యాప్స్ మీద వెళ్ళండి, డబ్బులు మీరు పెట్టి నష్టపోకండి అనేది తను కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరైతే చేసి ఇప్పుడు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓన్లీ రీతు చౌదరి ఒక్కటే రియాక్ట్ అయ్యారా? ఇంకా ఎవరైనా స్పందించే అవకాశం ఉండొచ్చా? ప్రస్తుతానికి అయితే రీతు చౌదరి ఒక్కడే రియాక్ట్ అయ్యారు అండ్ ఆల్సో కేసులు నమోదు అయ్యాయి కాబట్టి తప్పకుండా మేబీ అందరూ రియాక్ట్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్